ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ చేస్తున్నామండి స్కూల్లో. దట్ ఈస్ ఫ్రమ్ నర్సరీ టు 5th స్టాండర్డ్ పిల్లలకండి. సో వాళ్ళంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొచ్చారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ పెట్టాము. సో అవన్నీ షూట్ చేసి మీకు నేను వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో పిల్లలు బాగా ప్రిపేర్ అయ్యారండి. వి ఇన్వైటెడ్ ద పేరెంట్స్ ఆల్సో. సో పేరెంట్స్ కూడా చాలా బాగా చేశారు ప్రాజెక్ట్స్. పిల్లలు కూడా చాలా బాగా చెప్తున్నారు ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు పేరెంట్స్ వచ్చాక వాళ్ళ ఫీడ్బ్యాక్ అది కూడా మేము తీసుకుంటాము, పిల్లలు ఎలా చేశారు అనేది. సో ఇది ఎందుకంటే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, మీకు కూడా పెట్టాలనిపించింది. ఎందుకంటే మీరు కూడా చూస్తారు, మీకు అందరికి కూడా పిల్లలు ఉంటారు కదా. సో ఏదైనా యూస్ఫుల్ గా మీకు కూడా నేను ఏ విధంగానైనా నేను యూస్ఫుల్ గా ఉంటానేమో అనిపించింది నాకు. సో అందువల్ల ఈ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ పెట్టారండి. సో పిల్లలు అందరు కూడా బాగా చేశారు, మా పేరెంట్స్ కూడా వస్తారు. సో ఆ ప్రాజెక్ట్స్ చూడండి, మీరు కూడాను కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ అనేది. అది ఫ్రెండ్స్. సో ఈ వీడియోని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరి సరికొత్త వీడియోలతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మా పిల్లలు ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ చేస్తున్నారు, చూడండి ఎంత బాగా చేస్తున్నారు. ఇది గుడ్ హ్యాబిట్స్, దాని గురించి రిలేటెడ్ చార్ట్. సో తిను చెప్తుంది అనమాట, చాలా బాగా చెప్తుంది. ఈ అమ్మాయి కూడా గుడ్ హ్యాబిట్స్కి రిలేటెడ్ చార్ట్. నెక్స్ట్ ఇది ప్రాజెక్ట్ వచ్చి ఫుడ్కి రిలేటెడ్ ప్రాజెక్ట్, ఎనర్జీ ఫుడ్. నెక్స్ట్ హెల్దీ ఫుడ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హెల్దీ ఫుడ్ అండ్ వెజిటబుల్స్. సో ఈ ప్రాజెక్ట్ని ఈ పిల్లలు ఎంతో చక్కగా వాళ్ళు చేస్తున్నారనమాట. ఇక్కడ చూసారు, దానిలోనే రిలేటెడ్ గ్రోయింగ్ ఫుడ్ కూడా ఉంది ప్రాజెక్ట్. తర్వాత ఇక్కడ పిల్లలు వచ్చి వీళ్ళు పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ చెప్తున్నారండి. చూసారు ఎంత బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడాను. ఒక్కొక్క పార్ట్లో ఏమేమి ఉంటాయి ప్లాంట్స్, దాని గురించి రిలేటెడ్ టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో తర్వాత ఇవన్నీ కూడా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ మీకు అన్నీ కూడా నేను చూపిస్తున్నాను, అన్నీ కూడా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అన్నీ కూడా నేను మీకు ఫస్ట్ చూపిస్తున్నాను. ఇగో ఇక్కడ చూడండి, ఈ బాబు కూడాను వీళ్ళది దివాళీ కాన్సెప్ట్. చూసారు ఇల్లు ఎంత బాగా డెకరేట్ చేశారో, దివాళీ యొక్క మందిరము. సో ఇక్కడ ఇవన్నీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, సెలబ్రేషన్స్. చూసారు పిల్లలు ఎంత బాగా చేసుకున్నారు అన్నీ కూడాను. ఇది దివాళీ రిలేటెడ్, దివాళీ మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, రంగోలీ అవన్నీ కూడా పెట్టారు. ఎంతో చక్కగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చక్కగా ఇవన్నీ కూడా డెకరేట్ చేశారు. ఇవన్నీ కూడా చూడండి, ఇది ఫ్యామిలీ థీమ్ అనమాట. ఈ ఫ్యామిలీ థీమ్ కూడా ఇక్కడ పిల్లలు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. చూసారు ఎంతమంది పిల్లలు ఎంత చక్కగా కూర్చున్నారో. మా బచ్పన్ స్కూల్ స్టూడెంట్స్ అనమాట. కూడా ఒక పాప కచ్చా హౌస్, పక్కా హౌస్. సో ఇదిగో కచ్చా హౌస్ చూసారు ఎలా చేశారో, పక్కా హౌస్ అంటే విలేజ్ అండ్ సిటీ అనమాట. సో ఇవన్నీ కూడా చాలా చక్కగా వీళ్ళు ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. సో స్టూడెంట్స్ చూసారా ఎంత బాగా చేశారు. ఇదేమో సీజన్స్ చూసారా, పేరెంట్స్ చక్కగా వాళ్ళు ఇవన్నీ కట్ చేశారనమాట. కట్ చేసి అంతా కూడా స్టిక్ చేశారు. ఉలెన్, వింటర్ సీజన్, రెయినీ సీజన్. చూసారా సీజన్స్ అన్నీ కూడా ఎంత బాగా చేశారు. హౌసెస్, ఈ అంబ్రెల్లా ఇదంతా చేశారనమాట ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి వాటర్కి రిలేటెడ్, సోర్స్ ఆఫ్ వాటర్. మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, పంప్స్ నుంచి, అది ఇది కూడా. సో ఇక్కడ కూడా వాళ్ళు చాలా బాగా ఈ వాటర్ సోర్స్ కూడా ఇక్కడంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూసారు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇదంతా వాటర్ సోర్స్ ప్రాజెక్ట్. చక్కగా వాళ్ళు డ్రాయింగ్స్ వేసి, సో పిల్లలకు కూడా ఎంతో సపోర్టివ్గా అంత క్రియేటివిటీ అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. సో పిల్లలు కూడా చాలా సైలెంట్గా కూర్చున్నారు. ఇప్పుడు పేరెంట్స్ రాగానే దే విల్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇదంతా ఇక్కడ ఒక రో మనము కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక రో చూసేసరికి ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇది ట్రాన్స్పోర్ట్ అనమాట, రైల్ ట్రాన్స్పోర్ట్, సీ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్. ఇదంతా రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. సార్ ఎంత బాగా చేశారు ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. సో ఇది కూడా ఇంకొక బాబు చేశాడు ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. చూసారు పిల్లలందరూ కూర్చున్నారు. నౌ దే ఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇదేంటంటే మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మనకి కమ్యూనికేషన్ ఎలా వస్తుంది అంటే మనకి లెటర్స్ ద్వారా, నెక్స్ట్ రేడియో, టెలిఫోన్, టీవీ, సెల్ ఫోన్, పాతకాలం టెలివిజన్, న్యూస్ పేపర్,
చూసారు ఎలా అంత బాగా చేశారో. దిస్ ఈజ్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మళ్ళీ అదే దాని డ్రాయింగ్లా కూడా వేసి చూపించారు. టెలిఫోన్, టెలివిజన్, నెక్స్ట్ ఇదేంటిది రేడియో, సెల్ ఫోన్. చూసారు పిల్లలు కూర్చొని దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇది ఇంకొక ప్రాజెక్ట్ అండి. దిస్ ఈజ్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. వాళ్ళు అక్కడ ఫ్లాష్ కార్డ్స్ కూడా ఇలా పట్టుకొని కూర్చున్నారనమాట. ఫ్లాష్ కార్డ్స్ కూడా చక్కగా చూపిస్తున్నారు పిల్లలు. చూసారు లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ప్రాజెక్ట్స్. ఇదేమో ఎయిర్కి రిలేటెడ్ అనమాట. యూజెస్ ఆఫ్ ఎయిర్కి వెయిట్ ఉంది. నెక్స్ట్ ఎయిర్ లేకపోతే క్యాండిల్ వెలగదు, సంథింగ్ లైక్ ప్రాజెక్ట్ దే ఆర్ షోయింగ్ హియర్. సో ఈ పిల్లలందరూ కూడా ఎంతో ముచ్చటగా కూర్చున్నారనమాట ఇవన్నీ చేయడానికి. సో చూసారా సాలిడ్ లిక్విడ్ గ్యాస్, సాలిడ్ లిక్విడ్ గ్యాస్. సో నౌ యూకేజీ చిల్డ్రన్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ యాక్షన్ వర్డ్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. సో నౌ ద యూకేజీ చిల్డ్రన్, దిస్ బాయ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద యాక్షన్ వర్డ్స్. చూడండి పేరెంట్స్ కూడా ఎంతో చక్కగా దే హ్యావ్ టేకెన్ ద చార్ట్, దే కట్ అండ్ దే ప్రెజెంటెడ్. చూడండి ఎంత నీట్గా వచ్చే ప్రజెంటేషన్. అండ్ ఇక్కడ కూడా ఉంది యాక్షన్ వర్డ్స్. సో ఇక్కడ కూడా వాళ్ళు కొన్ని ఇక్కడ పెట్టారు, హ్యాంగ్ చేశారు. సో ఈ పిల్లలిద్దరూ దే హ్యావ్ ప్రిపేర్డ్ దిస్ యాక్షన్ వర్డ్స్. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి అబౌట్ ద బర్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. అవి ఎలాగ నెస్ట్లోకి వెళ్తాయి, నెస్ట్ అంటే ఏంటి, అవన్నీ కూడా దే హ్యావ్ ప్రిపేర్డ్. సో దే డ్రా ద బీక్స్ ఆల్సో, డిఫరెంట్ బీక్స్ ఆఫ్ ద బర్డ్స్. ఒక్కొక్క బర్డ్కి ఒక్కొక్క బీక్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట బీక్స్. డక్ది, పీకాక్, హెన్, హమ్మింగ్ బర్డ్ అలాగా. సో డిఫరెంట్ బర్డ్స్ అండ్ దేర్ బీక్స్, ప్యారెట్, పిజియన్ అలా అక్కడ పెట్టారు. సో ఇక్కడంతా కూడా అగైన్ దే హ్యావ్ ప్రెజెంటెడ్ ద బీడ్స్ బర్డ్స్. ఒక్కొక్క చెట్టు కింద కూడా బర్డ్స్ దట్ దే హ్యావ్ టేకింగ్ ద రెస్ట్ అనమాట బర్డ్స్. సో అలాగే ఇక్కడంతా కూడా దే హ్యావ్ ప్రెజెంటెడ్. సో ఇక్కడ ఇలాగ 2 థీమ్స్ ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా ఇలా ప్రెజెంట్ చేశారు ఇక్కడ. దిస్ ఈస్ ద యూకేజీ చిల్డ్రన్. సో ఇటు కూడా చూస్తే మీకు యూకేజీ చిల్డ్రన్ ఇక్కడ వాళ్ళు చక్కగా కంప్యూటర్ని కూడా వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో పార్ట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ గురించి. సో వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత పెయిన్స్ తీసుకొని దే హ్యావ్ ప్రిపేర్డ్ ద మానిటర్ చూడండి ఎంత బాగుందో, మన రియల్ కంప్యూటర్ కన్నా చాలా బాగుంది. మానిటర్ అండ్ కీబోర్డ్ కూడా చూడండి ఎంత బాగుందో, కీబోర్డ్ అండ్ మౌస్ CPU ప్రిపేర్ చేశారు ఇక్కడ. సో దిస్ ఇస్ ద కంప్యూటర్. సో వెరీ నైస్. సో చూడండి ఎంత బాగా ఈ వీళ్ళ పేరెంట్స్ ప్రిపేర్ చేశారనమాట కంప్యూటర్. సో దే హ్యావ్ ప్రెజెంటెడ్ వెల్. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి రంగోలీ అంటే హోలీ అనమాట. హోలీ రిలేటెడ్ టాపిక్ తీసుకున్నారు. సో ఇక్కడంతా కూడా ఇలా కలర్స్ వేశారు. హోలీ అంటే హోలీ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ కదా. సో ఈ విధంగా ఈ పేరెంట్స్ ఇక్కడ ప్రిపేర్ చేశారు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఈ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేశారు. తర్వాత ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందో, ఇది సౌండ్స్ ఆఫ్ యానిమల్స్. సో ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క సౌండ్ చేస్తుంది. చూడండి ఎంత పెయిన్ తీసుకొని వెరీ నీట్గా దే హ్యావ్ బిల్డ్ ద షెడ్ అండ్ ద కౌ. ఇవన్నీ చూడండి ఎంత బాగా చేశారు. దాన్ని వాటి బేబీస్కి అన్ని కూడా పేర్లు, వాటి హౌసెస్ పేర్లు కూడా రాశారనమాట. ఇది క్యాట్ బాస్కెట్లో ఉంటుందని. సో ఈ యొక్క షీప్స్ అన్నీ కూడా పెన్ దగ్గర ఉంటుంది, పెన్ వాటి హౌస్ పేరు. అట్లాగా బర్డ్స్ నెస్ట్లో ఉంటాయి. ఎలిఫెంట్ విల్ స్టే అండర్ ద ట్రీ ఆర్ ఇన్ ద ఫారెస్ట్. ఈ హార్సెస్ ఏవి దే విల్ స్టే ఇన్ ద స్టేబుల్. లయన్ విల్ స్టే ఇన్ ద డెన్. నెక్స్ట్ డాగ్ ఇన్ ద కెనల్. అవన్నీ చక్కగా పేర్లు రాశారు. కౌ ఇన్ ద షెడ్. సో బేబీ కౌ, మదర్ కౌ అండ్ బేబీ కౌ అంటే కాఫ్. అవన్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా దే హ్యావ్ ప్రెజెంటెడ్ హియర్. సో ఇవన్నీ కూడా వీళ్ళ పేరెంట్స్ చక్కగా చేశారు. సో నౌ చిల్డ్రన్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ప్రాజెక్ట్స్. దీస్ ఆర్ ఆల్ యూకేజీ చిల్డ్రన్, దే హ్యావ్ ప్రెజెంటెడ్ దిస్ ప్రాజెక్ట్స్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి యూ కెన్ సీ దట్ పొంగల్ ప్రాజెక్ట్. So some parents they have prepared, they wrote and they stick like this.
అండ్ ఇక్కడ చూసరికి పేరెంట్స్ మళ్ళీ అగైన్ ఈ విధంగా ఒక పొంగల్ అంటే మనం పొంగల్ విల్ ప్రిపేర్ ద పొంగల్, భోగి పొంగల్, అలా వీ హ్యావ్ 3 days కదా. సో హార్వెస్టింగ్ అనమాట. ఇది హార్వెస్టింగ్ ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ చిన్ని హౌసెస్ చూసారా, విలేజ్లో చిన్ని హౌసెస్ ఎంత క్యూట్గా ఉన్నాయి హౌసెస్ చూసారా. అండ్ ద క్లౌడ్స్, దే ప్రెజెంటెడ్ ద క్లౌడ్స్ అండ్ సన్ ఆల్సో. సో ఈ విధంగా పొంగల్ సెలబ్రేషన్స్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి కదా, పొంగల్ మనకి దగ్గరలోనే వీ హ్యావ్ ద పొంగల్ ఫెస్టివల్. సో ఆ విధంగా దే ప్రిపేర్ ద పొంగల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చి చూసేసరికి ఇక్కడ అగైన్ యూ కెన్ సీ ద షేప్స్, డిఫరెంట్ షేప్స్ అనమాట. ఆ డిఫరెంట్ షేప్స్ని దే హ్యావ్ ప్రెజెంటెడ్ హియర్. సో దీస్ చిల్డ్రన్, ఐ థింక్ ఈజ్ అ న్యూ బాయ్ టు ద స్కూల్, అందువల్ల ఈజ్ నాట్ వేరింగ్ ద యూనిఫామ్. సో ఈ విధంగా దే హ్యావ్ ప్రెజెంటెడ్ ద డిఫరెంట్ షేప్స్. ఐ థింక్ ఇది తీసేయచ్చు మళ్ళీ పెట్టవచ్చు అనమాట, డిస్మాండిల్ చేయొచ్చు. సో డిఫరెంట్ షేప్స్, స్క్వేర్, rectangle, triangle, all types of shapes they have presented. So like this all together, these are the senior KG children. వీళ్ళందరూ చూడండి ఎంత బాగా ప్రజెంట్ చేశారు all the projects. So you can see the children how nicely they have presented the projects. సో వీళ్ళు చూడండి బుజ్జి పిల్లలు చక్కగా కూర్చున్నారు. ఈ బాబు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి రిలేటెడ్ చార్ట్ చేసుకొని వచ్చాడు. సో వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఎంతో చక్కగా అన్నీ రాసి చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి అవర్ హెల్పర్స్ చార్ట్ ఉంది. సో ఇవన్నీ అనమాట వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఇక్కడ హెల్పర్స్ మనకి ఎవరెవరు హెల్ప్ చేస్తారు వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇక్కడ పోలీస్ మ్యాన్, ఫార్మర్, టీచర్, డాక్టర్, ఎలక్ట్రీషియన్ చూసారు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ మన హెల్పర్స్ అనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేశారు. తర్వాత ఇది అవర్ స్కూల్ అనమాట. స్కూల్ వాళ్ళే ఇలాగ చక్కగా థర్మాకోల్తో బిల్డ్ చేసి ఎంతో చక్కగా వీళ్ళు ఇక్కడ స్కూల్ ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేశారు. తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ చూసేసరికి ఇక్కడ ఇంకోటి ఉంది, పార్ట్స్ ఆఫ్ మై బాడీ. సార్ ఇక్కడ పైన కూడా పెట్టారు పార్ట్స్ ఆఫ్ మై బాడీ, ఇక్కడ కూడా పార్ట్స్ ఆఫ్ మై బాడీ చక్కగా వీళ్ళు ప్రజెంట్ చేశారు పిల్లలు. తర్వాత ఇక్కడ చూస్తే ఇంకో ప్రాజెక్టు, ఇది సెన్స్ ఆర్గాన్స్. చూసారు ఎంత బాగా పెట్టారో సెన్స్ ఆర్గాన్స్. అంటే సెన్స్ ఆర్గాన్స్ అంటే 5 ఉన్నాయి కదండి మనకి, టేస్ట్, ఫీల్, స్మెల్, హియర్, సీ, ఇలాగ మనకి మొత్తం 5 ఉన్నాయి సెన్స్ ఆర్గాన్స్. టచ్ అంటే మన స్కిన్ టచ్ అనేది ఇక్కడ చూపించలేము కదా, మొత్తం 5 సెన్స్ ఆర్గాన్స్ ఇక్కడ చేశారు. తర్వాత ఇదేమో ఫ్లవర్స్కి రిలేటెడ్ చార్ట్ చేశారు. ఈ విధంగా పేరెంట్స్ చక్కగా పెయింట్స్ అవి తీసుకొని ఎంతో బాగా ప్రిపేర్ చేశారు. ఇది ఎక్వేరియంలో మనకి వాటర్ యానిమల్స్ ఎలా ఉంటాయి, సో ఇది ఎక్వేరియం అన్నమాట టాపిక్. సో వాటర్ యానిమల్స్ని వాళ్ళు ఈ విధంగా ప్రజెంట్ చేశారు, వాటర్ యానిమల్స్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇన్సెక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఇక్కడ ఈ చార్ట్ని ఇలాగా వీళ్ళు ప్రజెంట్ చేశారు. ఇక్కడ నేషనల్ సింబల్స్ కూడా ఈ విధంగా పెట్టి, ఇక్కడ నేషనల్ సింబల్స్ కూడా వాళ్ళు ప్లాన్ చేసి ఇక్కడ పెట్టారు పిల్లలు. టీచర్స్ కూడా ఎంతో హెల్ప్ చేశారు పిల్లలకి. సో ఇదంతా కూడా గివ్స్ అస్ ఎనర్జీ, హెల్ప్ అస్ టు గ్రో, గివ్స్ అస్ ఎనర్జీ, ఫుడ్, అవన్నీ ఇక్కడ పెట్టారు. ఒకసారి పిల్లలందరూ ఈగర్లీ వెయిటింగ్ టు ప్రజెంట్ ద ప్రాజెక్ట్స్. ఇది చూసరికి సేఫ్టీ రూల్స్ ప్రాజెక్ట్ని వీళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టారు. ఇది కూడా సేఫ్టీ రూల్స్ అట్ హోమ్, ఇంట్లో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. డోంట్ టచ్ ద స్విచ్ బోర్డ్స్, డోంట్ స్టాండ్ ఆన్ ద చైర్, డోంట్ యూజ్ ద నైఫ్, షార్ప్ ఆబ్జెక్ట్స్, డూ నాట్ ప్లే ఇన్ ద హోమ్. నెక్స్ట్ డూ నాట్ టచ్ ద హాట్ లిక్విడ్, హాట్ వాటర్, దట్ వన్. ఇదేమో ఈ బాబు క్రిస్మస్కి రిలేటెడ్ ఇక్కడ ప్రిపేర్ చేశాడు. చూడండి ఎంత బాగా కట్టారు హౌస్, చూసారా క్రిస్మస్. వెరీ నైస్లీ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ద హౌస్. సో ఇక్కడ ఈ పిల్లలు ఇవన్నీ కూడా తయారు చేశారు.
సో వీళ్ళందరూ కూడా మనకి మన ఎల్కేజీ స్టూడెంట్స్. వాళ్ళ క్లాస్ రూమ్ కూడా ఇలా ఉంటుంది, చక్కగా డెకరేట్ చేసి ఉంటాయి అన్నీ కూడాను. చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారు క్లాస్ రూమ్ కూడా వాళ్ళు. సో ఇదంతా కూడా జూనియర్ కేజీ దే హ్యావ్ డెకరేటెడ్ లైక్ దిస్ ఆల్ దేర్ క్లాస్ రూమ్. సో ఇక్కడ కూడా వాళ్ళ క్లాస్లో కూడా ఇలాగా యానిమల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫన్నీ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు పెట్టి ఈ విధంగా వాళ్ళంతా కూడా డిస్ప్లే చేశారు. చూసారా, ఇది వాళ్ళ క్లాస్ రూమ్. సీలింగ్ కూడా వాళ్ళు ఏవో అన్ని హ్యాంగ్ చేశారు, చక్కగా కట్టి సీలింగ్ అంతా కూడా హ్యాంగ్ చేశారు. ఇక్కడ కూడా చూడండి ఒక జూ లాగా. సో ఇదంతా కూడా వీళ్ళ యొక్క క్లాస్ రూమ్ డెకరేషన్. అలాగే వాళ్ళ ఒక లైవ్ టార్టాయిస్ కూడా పెట్టుకున్నారు క్లాస్లో. చూసారా, పిల్లలందరూ కూడా చూసారు లైవ్ టార్టాయిస్ని. దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్. చూడండి ఎంత చక్కగా మూవ్ అవుతుందో టార్టాయిస్. సో పిల్లలు వాళ్ళ క్లాస్ రూమ్లో వాళ్ళ టీచర్ హెల్ప్ తోటి దే ఆర్ కీపింగ్ ద లైవ్ ఆల్సో. సో ఈ విధంగా దే హ్యావ్ డెకరేటెడ్ దేర్ క్లాస్ రూమ్ చిల్డ్రన్. వైష్ణవి వర్షిని రోజు తిరిగి పడుకోవడం అలవాటు.